జిల్లా టీడీపీలో ఐక్యత లోపించింది. వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నా తిప్పికొట్టే దిక్కు లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే కాకాని ఒక ఎమ్మెల్యేని టార్గెట్ చేసినా అది ప్రభుత్వానికే నష్టమన్న విషయాన్ని తెలుగుదేశం నేతలు మర్చిపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇవాళ సోమిరెడ్డిని టార్గెట్ చేస్తున్న కాకాని రేపు మిగిలిన వారిని వదిలిపెడతారన్న గ్యారంటీ ఏంటి? అప్పుడేం చేస్తారు? ఉదాసీనంగానే ఉండిపోతారా? నిర్లిప్త ధోరణే ప్రదర్శిస్తారా? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుటిల రాజకీయాలు కూటమి ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ డైరెక్షన్ లో నడుస్తూ దుష్ట రాజకీయాలు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేత పన్నాగాలు ప్రభుత్వంతో పాటు ప్రజలకు కంపరం పుట్టిస్తున్నాయి. తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఒకే అబద్ధాన్ని పదే పదే చెబితే దాన్నే జనం నిజమని నమ్ముతారన్నట్టుగా వ్యవహరిస్తున్న కాకాని తీరుపై ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. గత ఎన్నికల్లో సర్వేపల్లిలో ఓడిపోయిన తర్వాత ఈ మాజీ మంత్రి తన ప్రత్యర్థి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఈ శాసనసభ్యుడి కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తూ కూటమి ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల నోళ్లలో నానకపోతే మరుగున పడిపోతామన్న ఉద్దేశంతోనే ఉన్నవి లేనివి కల్పించి ఆరోపణలు చేయటమే కాకాని గోవర్ధన్ రెడ్డి పనిగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. బట్టకాల్చి టీడీపీ నేతల మొహంపై వేసి తుడుచుకుంటే తుడుచుకోండి, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంది కాకాని వ్యవహారం. టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లక్ష్యంగా కాకాని విమర్శలు చేస్తున్నా తిప్పికొట్టే దిక్కు లేకుండా పోయింది. దీంతో ఈ వైసీపీ మాజీ మంత్రి నోటికొచ్చినట్టు వాగుతున్నా టీడీపీ నుంచి కౌంటర్ ఇవ్వటం లేదు. సోమిరెడ్డి మినహా మిగిలిన అందరూ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఆరోపణలు చేసింది తమపై కాదు కదా అన్న ఉదాసీన ధోరణి కనిపిస్తోంది. అదంతా సోమిరెడ్డి వ్యవహారం సర్వేపల్లి ఎమ్మెల్యేనే చూసుకుంటారనే నిర్లిప్త వైఖరితో అందరూ ముడుచుకుని కూర్చుంటున్నట్టు కనిపిస్తోంది. తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీపై విరుచుకుపడిన ఆనం వెంకటరమణారెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి సైలెంట్ అయ్యారు. నెల్లూరు నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేతులను టీడీపీ హైకమాండ్ కట్టేసిందన్నట్టు జిల్లాలో వినిపిస్తోంది. మిగిలిన వారెవరూ కాకాణిని ఎదుర్కొనే ప్రయత్నం చేయటం లేదు. దీంతో మొదటి నుంచి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఒక్కరే కాకాణిని కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైసీపీ నేతల మధ్య ఉన్న ఐక్యత టీడీపీలో లేదు. దీంతో కాకాణి మరింత రెచ్చిపోతున్నారు. అంతిమంగా ఇదంతా ప్రభుత్వానికి నష్టమన్న విషయాన్ని మర్చిపోతున్నారు. తన దాకా వస్తే కాని తత్వం బోధపడదన్నట్టు ఇవాళ సోమిరెడ్డిని టార్గెట్ చేస్తున్న కాకాణి రేపు మిగిలిన వారిని వేలెత్తి చూపితే అప్పుడు ఇలానే వ్యవహరిస్తారా అన్న ప్రశ్న వస్తోంది. మరోవైపు గూడూరు నియోజకవర్గం గతంలో నెల్లూరు జిల్లాలో ఉండేది. కానీ జిల్లాల పునర్విభజనలో భాగంగా వైసీపీ ప్రభుత్వం దీన్ని తిరుపతిలో కలిపేసింది. గూడూరు నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉన్నా కూటమి ప్రభుత్వం ముందుగా పట్టించుకోలేదు. దీంతో వైసీపీ ఈ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేసింది. కానీ చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాభిప్రాయాన్ని మన్నించారు. జిల్లా పునర్విభజనపై సమీక్షించిన ముఖ్యమంత్రి గూడూరును నెల్లూరులోనే కలపాలని నిర్ణయించడంతో సమస్య పరిష్కారమైంది. ఈ సమస్యను కూటమి పార్టీల నేతల మెడకు చుట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్న వైసీపీ చివరికి ఇరకాటంలో పడింది. ఇక అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్, క్వాడ్జ్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కాకాణి జైలుకెళ్లొచ్చారు. కానీ ఇప్పుడు సోమిరెడ్డి అక్రమాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి సంగతి తేల్చేస్తామంటూ బహిరంగంగానే బెదిరింపులకు దిగుతున్నారు. అధికారం కోల్పోయిన అసహనంతో పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. సప్త సముద్రాల అవతలున్నా తీసుకొచ్చి బట్టలు ఊడదీస్తామని హెచ్చరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా తనకు ఎదురే లేదంటూ వెర్రవీగుతున్నారు. ఎవరో ఒకరు కర్రు కాల్చి వాత పెట్టకపోతే ఆగే అవకాశం లేదని టీడీపీ క్యాడర్ భావిస్తోంది.
టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర బాధ్యతలు చేపట్టారు. కాకాణి చేసే అసత్య ఆరోపణలను టీడీపీ నేతలందరూ ముక్త కంఠంతో తిప్పికొట్టకపోతే పార్టీకి ఇబ్బందే అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఎవరికి వారు మనకెందుకులే అనుకుంటే రాబోయే ఎన్నికల్లో ఆ ఉదాసీన వైఖరే అందరికీ చేటవుతుందని భావిస్తున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపణలకు కౌంటర్ ఇచ్చే విషయంలో టీడీపీ నేతలు ఏం చేస్తారో చూడాలి.